హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్, ఇవాళ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇంగ్లీష్ చాలా ఈజీ పేపర్ అండ్ ప్లస్ లెంతీ పేపర్. ఇందులో గ్రామర్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి థరోగా ఉండండి. క్వశ్చన్ ఆన్సర్స్కి చాలా టైం పడుతుంది, ఐ అండర్స్టాండ్. అందుకోసమే మీరు టైం అలాట్ చేసుకోండి. ఇది ఒక మంచి మెథడ్. మీరు సెక్షన్ ఏకి ఒక టైం పెట్టుకొని సెక్షన్ బికి ఒక టైం పెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడా మీరు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న బిట్స్ లైక్ పారాగ్రాఫ్ కానీ గ్రామర్లో కానీ ఈ బిట్స్లోనే మీరు ఈజీగా పాస్ అయిపోతారు ఎగ్జామ్లో. ఈజీ ఐఎమ్ సేయింగ్. మీరు పారాగ్రాఫ్ మీద ఫోకస్ చేసినా గ్రామర్ మీద ఫోకస్ చేసినా మీరు ఈజీగా ఈసారి పాస్ అయిపోతారు మీ ఎగ్జామ్ని. అందుకోసం నేను చూపించే ప్రతి మోడల్ పేపర్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. మీరు అన్ని సిలబస్ చదువుకోండి, నేను చూపించే కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో గ్రామర్, పాస్ట్ టెన్స్ కానీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్డ్స్ కానీ ఇలా అన్ని బీట్స్ ఉంటాయి కదా, ఒకసారి చాలా బాగా ప్రిపేర్ కాండి. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ అనేది చాలా రీడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రీరైట్ ఎనీ 4 అని చెప్తున్నారు. సో 4 అంటే 4 అటెంప్ట్ చేయండి. ఏ 4 పర్ఫెక్ట్ ఉంటే ఆ 4 అటెంప్ట్ చేయండి. మీరు క్వశ్చన్ చదవకుండా అక్కడ ఉన్నాయి 6 బీట్స్ రాసేస్తే టైం అయిపోతుంది, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.